మునికి వచ్చిన అహంకారం. ఒకప్పుడు హిమాలయ పర్వతాల్లో భృగు మహర్షి అనే ఓ గొప్ప తపస్వి నివసించేవాడు. అతడు యజ్ఞాలు చేసి, తపస్సు చేసి దేవతలతో అనేక వరాలు పొందాడు. భృగు మహర్షికి తాను చేసే తపస్సే అత్యున్నతమని, తాను చేసే హోమాలు దేవతలకే శక్తిని ఇస్తాయని, తాను చేసిన తపస్సుతో దేవతల్ని వశపరచగలని అహంకారం వచ్చేసింది. తనను బ్రహ్మ మరియు విష్ణువు గౌరవిస్తారని చూసిన అతడు శివుడు మాత్రం ఎందుకు తనకు తల వంచడం లేదని ఆలోచించాడు. అతడికి శివునిపై కోపం వచ్చేసింది. ఒకరోజు శివుణ్ణి దర్శించడానికి వెళ్లాడు. కాని శివుడు తనకు కావలసిన విధంగా స్పందించలేదని భావించి భృగు మహర్షి అసహనం చూపించాడు. అతడు శివుని జటలు చూసి, అలంకారాలు చూసి, ఇవన్నీ రాక్షసులా ఉన్నాయి, ఇది దేవతల రూపమా అని విచారించాడు. అతడు ఇలా శివుని విమర్శిస్తూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు.